అపార్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అండి. హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి కన్స్ట్రక్షన్ మీద అంటే దిస్ ఈజ్ ద వే. అపార్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలంటే అండి, ఒక సూపర్ స్ట్రక్చర్ లేదంటే ఒక స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ఇనీషియల్ స్టేజ్లో అంటే బిల్డర్ ఎప్పుడైతే లాంచ్ చేశాడో లేదు ఆ బేసిక్ పర్మిషన్స్ ఎప్పుడైతే వచ్చినాయో ఆ టైంలో మీరు ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవ్వగలిగితే వన్ టైం పేమెంటో లేకపోతే డిఫరెంట్ పేమెంట్ మోడ్స్ ఉంటాయి. ఆ పేమెంట్ మోడ్లో బిల్డర్ ఫండింగ్ కోసం హాఫ్ ది ప్రైస్కి కూడా ప్రాపర్టీస్ ఇస్తూ ఉంటారు. సో మీరు ఆ టైంలో ఎంటర్ అయితే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవటానికి అట్లీస్ట్ 3 years 4 years పడుతుంది. సో ఈ 3-4 yearsలో మీ ఇన్వెస్ట్మెంట్ మేబీ డబుల్ అవ్వచ్చు, ఇంకా ఎక్కువ కూడా పెరగచ్చు, సమ్టైమ్స్ 50% రిటర్న్స్ రావచ్చు. ఇలా డిపెండ్స్ ఆన్ లొకేషన్. ఇది చాలా సక్సెస్ఫుల్ అపార్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ మోడల్. బట్ బీ కేర్ఫుల్ అండి, మీరు ఇన్వెస్ట్ చేసే డెవలపర్ క్రెడిబుల్ డెవలపర్ అయి ఉండాలి. లేకపోతే మీకు తెలిసిన డెవలపర్ ఎవరైనా ప్రాపర్గా కన్స్ట్రక్షన్ని ముందుకు తీసుకెళ్ళగలిగిన డెవలపర్ అయి ఉండాలి. ఎనీవే రేరా వచ్చిన తర్వాత ఫ్యూ డెవలపర్సే ఫెయిల్ అవుతూ ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద డెవలపర్స్ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ని ప్రాజెక్ట్ని ఇన్ టైంలో లేకపోతే ఒక 3-4 months గ్యాప్లో కంప్లీట్ చేస్తూ ఉన్నారు. సో ట్రై దిస్ మోడల్ ఫర్ హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండి. థ్యాంక్ యూ.